మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటాస్ అని కూడా అంటారు. డయాబెటిస్ ఉన్నవారు ఎలాంటి ఆహారాలను తీసుకోవాలి, ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో వరంగల్కు చెందిన సీనియర్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ అజిత్ మహమ్మద్ను అడిగి తెలుసుకుందాం. డయాబెటిస్ ఉన్నవారు కార్బోహైడ్రేట్ను తక్కువగా తీసుకోవాలి, అన్నాన్ని తక్కువగా తీసుకోవాలి, అన్నానికి బదులుగా సిరిధాన్యాలను తీసుకోవడం ఉత్తమం. అరికలు, రాగులు, కూరలు, సజ్జలు, జొన్నలు ఇలాంటి వాటిలో ప్రోటీన్ మరియు ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఆహార పదార్థాలలో ముఖ్యంగా లెస్ కార్బ్స్ అంటే కార్బోహైడ్రేట్ రైస్ తక్కువ తింటూ ఇప్పుడు ఈ సిరిధాన్యాలు అంటే అరికలు, సామలు, కొర్రలు, రాగులు, సజ్జలు ఇలాంటివి తీసుకుంటే వాటిలలో ప్రోటీన్ పర్సంటేజ్ మరియు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకు షుగర్ని మనం నియంత్రణలో పెట్టుకోవచ్చు. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైస్ ఐటము 4 తెల్ల వస్తువులు ఉదాహరణకి వీటిని కనుక మనం మన జీవితంలో నియంత్రించుకోగలిగితే చాలా వ్యాధులకు మనం దూరంగా మన శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. అధికంగా స్వీట్స్ తినడం వల్ల షుగర్ బారిన అనేది డైరెక్ట్గా పడము, ఇండైరెక్ట్గా పడాల్సిన అవసరం ఉంటుంది. ఎలా అంటే అధికంగా షుగర్ అంటే షుగర్ ఈజ్ నథింగ్ బట్ హై క్యాలరీ డైట్. ఈ హై క్యాలరీ డైట్ తినడం వల్ల అన్ని క్యాలరీలు మనం ఆ రోజు ఖర్చు పెట్టకపోతే మన బాడీలో ఆ క్యాలరీస్ అన్ని పేరుకుపోయి మనకు ఒబేసిటీ వచ్చి ఆ తర్వాత షుగర్ వచ్చే ప్రమాదం ఉంటుంది అన్నట్టు. ఆ షుగర్ వల్ల వచ్చే గ్లూకోజ్ని మనం ఖర్చు పెట్టకపోవడం వల్ల మనం ఉబకాయం అంటే ఒబేసిటీ బారిన పడి తద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్, తద్వారా మనకు షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. దీని ద్వారా షుగర్ను నియంత్రణలో పెట్టుకోవచ్చు. తాజా కూరగాయల్లో పీచు పదార్థాలు, కొన్ని విటమిన్లు ఉంటాయి. కూరగాయలు, ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వు పదార్థాలైన మీగడ, వెన్నె, జున్ను, నెయ్యి వీటిని బాగా తగ్గించాలి. వేపులను సైతం తగ్గించాలి. ముఖ్యంగా 4 తెలుపు పదార్థాలకు దూరంగా ఉండాలి. బియ్యం, ఉప్పు, చక్కెర, మైదా ఈ 4 పదార్థాలకు కాస్త దూరంగా ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండవచ్చు. ఏదైనా మితంగా మనకు ఆమోదించవచ్చు. ముఖ్యంగా ఎక్కువ గ్లూకోజ్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ని అవాయిడ్ చేస్తూ ఏమంటారు కాలా జామున్ అంటే నేరేడు పళ్ళు, జామకాయ లాంటివి మనం అపరిమిత సంఖ్యలో నార్మల్ వ్యక్తి ఏ మాదిరి తీసుకుంటాడో ఆ మాదిరి మనం వాటిని తీసుకోవచ్చు. విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ని ఎక్కువగా తీసుకుంటూ, హై ఫైబర్ ఉన్న ఫ్రూట్స్ని ఎక్కువగా తీసుకుంటూ, హై షుగర్ లెవెల్ ఉన్న, గ్లూకోజ్ లెవెల్ ఉన్న ఫ్రూట్స్ని మనం అవాయిడ్ చేస్తే మంచిది. డ్రాగన్ ఫ్రూట్, స్టార్ ఫ్రూట్ వీటిని ఎక్కువగా మనం తీసుకోవచ్చు. పండ్లలో నేరేడు పళ్ళు, జామకాయ ఇలాంటి వాటిని తినాలి. విటమిన్ సి కలిగిన పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువ ఫైబర్ కలిగిన పండ్లను తినాలి. పండ్లలో ముఖ్యంగా నేరేడు పళ్ళు, జామకాయ, డ్రాగన్ ఫ్రూట్, స్టార్ ఫ్రూట్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవచ్చన్నారు. సో వాటి తీసుకోవడం వల్ల ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, విటమిన్ సి కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దాంతో డైరెక్ట్ షుగర్ లెవెల్స్ పెరగడానికి మనం కారణం వాటిలో ఉన్న. సో జ్యూసెస్ అనేటివి, జ్యూసెస్లో ఏంటంటే యాడెడ్ ఫ్లేవర్స్, యాడెడ్ షుగర్స్ కలపడం వల్ల సుక్రోజ్ షుగర్ని ఎక్కువ కలుపుతారు. దాంతో డైరెక్ట్ షుగర్ పెరిగే ప్రమాదం ఉంటుంది. డైరెక్ట్ ఫ్రూట్ని తినడమే చాలా మంచిది.